హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వీడియో ఏంటంటే జొన్న రొట్టె వేస్తున్నానండి. ఫస్ట్ జొన్న పిండి తీసుకొని ఇలా నేను జొన్నలు అయితే పట్టిస్తానండి. పిండి తీను, జొన్నలు తీసుకొని అందులో కొంచెం రేషన్ బియ్యం కలిపి పట్టిస్తాను. కొంచెం జొన్న పిండి తీసుకొని అందులో హాట్ వాటర్, సాల్ట్ వేసుకొని హాట్ వాటర్ పోసుకోవాలండి. హాట్ వాటర్ పోస్తే రొట్టె అనేది విరగకుండా మంచిగా సాఫ్ట్గా వస్తుందండి. కూల్ వాటర్ ఎప్పుడు యాడ్ చేయొద్దండి. హాట్ వాటర్ పోసుకొని ఇలా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలండి. వేడిగా ఉంటుంది కదండి. నార్మల్గా గోరువెచ్చని నీళ్ళు పోసుకున్నా సరే అండి. నేనైతే హాట్ వాటర్ పోసానండి, మరలే నీళ్ళు కొంచెం మంచిగా వచ్చిద్దని. పక్కన పెట్టుకొని ఇలా చల్లారాక ఇలా చేతులతోని బాగా ఇలా నొక్కాలండి. బాగా మనం ఎంత కలిపితే అంత బాగా వచ్చిద్దండి. మనం కలపడంలోనే ఉంటుంది. చేతులతోని బాగా ఇట్లా స్క్వీజ్ చేసుకుంటూ పిండిని ఇట్లా కలుపుకోవాలండి. బాగా ఎంత వీలైతే అంత మనకు ఓపిక ఉన్నంతసేపు మంచిగా పిండి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం మనం ఎంత యూజ్ చేసుకుంటామో అంత కొంచెం పిండిని తీసుకోవాలండి. మనం ఒక రొట్టెకి ఎంత యూజ్ చేసుకుంటామో మీ క్వాంటిటీని బట్టి అండి. నేనైతే కొంచెం చిన్నగానే చేస్తాను. ఇంత పిండిని తీసుకున్నానండి. నిన్న ఎక్కువ క్వాంటిటీగా ఎక్కువ పెద్దగా ఏం చేయనండి, నార్మల్గానే చేస్తాను. నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను కదండి. అంత పెద్దగా చేయను, అంత చిన్నగా చేయనండి. నార్మల్గా సరిపోయిద్ది. ఒక చపాతీ కంటే పెద్దగానే చేస్తాను. ఇంత పిండిని తీసుకొని బాగా ఇట్లా పీట మీద ఇట్లా బాగా నొక్కుకుంటా పిండి చల్లుకోనండి. ఇలా ఒక చేయితో కాకపోతే రెండు చేతులతో, ఒక చేయి అడ్డు పెట్టుకొని రెండు చేతులతో చేయొచ్చండి. ఫస్ట్ అయితే కొంచెం పెద్దగా వరకు ఇలా ఒక చేతి ఇలా అనుకోవాలండి. సైడ్స్కి అనుకుంటా, ఒకటేసారి కొట్టేయద్దండి, పోయిద్ది. సైడ్స్కి అనుకుంటా ఇలా చేసుకోవాలండి, మంచిగా నీట్గా వచ్చేటట్టు. మరి ఎక్కువ వేస్తే సైడ్స్కి విరిగిపోతుందండి. ఇగో ఇలా చేయి అడ్డు పెట్టుకోవాలండి, సైడ్స్కి విరిగిపోకుండా. చేయి అడ్డు పెట్టుకున్నాం అనుకోండి, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అవసరం లేదండి, ఒక చేయితో చేయగలరు. ఇట్లా ప్రాక్టీస్ లేని వాళ్ళకి ఒక చెయ్యి సైడ్స్కి పెట్టుకొని చేస్తున్నామండి. మంచిగా నీట్గా వచ్చింది. చూడండి, వీడియోలో చూడండి ఎంత నీట్గా వస్తుందో. అలా నీట్గా వచ్చిద్దండి. వీడియోలో చూపిస్తున్నట్టు చెయ్యి మాత్రం తీయొద్దండి. రొట్టె వచ్చే వరకు ఇలా చెయ్యి తీయకుండా నీట్గా చేసుకోవాలి. వీడియోలో అలా చేసుకోవాలి. ప్లీజ్ అండి, నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయాలంటే మీరు చేసే కామెంట్ ద్వారానే ఆధారపడి ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.